నమస్తే. నేను సిరి. భారతదేశంలో అయితే ఇప్పటివరకి ప్రాంతీయ పార్టీలలో బాగా రిచెస్ట్ పార్టీగా అయితే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక వెబ్సైట్‌లో అయితే పొందుపరిచింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఎంత మొత్తంలో ఉంది గూడా పెట్టడం జరిగింది. అందులో అయితే 1444 కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఒడిషాకు చెందిన బీజూ జనతాదళ్ పార్టీ 625 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంటే, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని అధిగమించి 1519 కోట్ల రూపాయలు ఉన్నట్టు అయితే ఈసీ ఇప్పుడు ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అయితే భారీగా విరాళాలు కూడా వచ్చాయి. అందులో 47.56 కోట్ల రూపాయలు కూడా విరాళాలు వచ్చాయి. అయితే దానికి ఎన్నికల ప్రచారం కోసం ఎంత ఖర్చు చేశారు ఏంటనేది కూడా వాళ్ళు పొందపరచడం జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం, ఇతర కార్యక్రమాల కోసం అయితే 120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టయితే బీఆర్ఎస్ నివేదికలలో వెల్లడించింది. ఇంకా అట్లనే చూసుకుంటే సోషల్ మీడియా ప్రచారానికి కూడా 10.51 కోట్ల రూపాయలు కూడా అంటే ఖర్చు చేసినట్టు, ఇంకా బహిరంగ సభలకి, ఊరేగింపులకి, ర్యాలీలకు కూడా 20 కోట్లకి పైన ఖర్చు చేసినట్టు, ఇట్లా ఎన్ని అయితే ఉన్నాయో అఫిడవిట్లో అన్నీ, అంటే దేనికి ర్యాలీలకి, సభలకి, అట్లనే ఇంకా పార్టీకి సంబంధించిన సామాగ్రి కొనడానికి, ఇంకా సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి, వీటన్నిటి కోసం కూడా ఎంత మొత్తంలో ఖర్చు పెట్టారో కూడా అందులో అఫిడవిట్లో అయితే పొందపరచడం జరిగింది. అండ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకి 95 లక్షల చొప్పున మొత్తం 16 కోట్ల పైన కూడా నేరుగా చెక్ డీడీ రూపంలో ఇచ్చినట్టు కూడా బీఆర్ఎస్ అయితే వెల్లడించింది. అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనల కోసం కూడా 73.17 లక్షల ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఇతర రీజనల్ పార్టీలు తమిళనాడులోని డిఎంకే ఖాతాలో అయితే 338 కోట్ల రూపాయలు ఉన్నట్టు, సమాజ్వాదీ పార్టీకేమో 340 కోట్ల రూపాయలు ఉన్నట్టు, తెలుగుదేశం పార్టీకి 272 కోట్ల రూపాయలు ఉన్నట్టు, జేడీయూకి 147 కోట్ల రూపాయలు ఉన్నట్టు, ఇక జగన్ పార్టీ అయితే కేవలం అన్ని పార్టీస్లలో మనం చూసుకున్నట్టయితే కోట్ల రూపాయలు ఉంటే మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ మాత్రం కేవలం 27 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఈసీ అయితే వెబ్సైట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు ఇన్ని పార్టీస్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో వైసీపీ పార్టీ ఖాతాలో మాత్రం కేవలం ఎందుకు 27 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. అండ్ దీనికి కూడా విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే, మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో దీని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్నికల ముందు మనం చూసుకున్నట్టయితే చాలా భారీ మొత్తంలో విరాళాలు వచ్చినాయి. ఆ విరాళాలను ఏం చేశారన్నట్టు కూడా కొన్ని అయితే వార్తలు, అంటే నెటిజన్లు అందులో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే, ఇక్కడ మహారాష్ట్రలో మనం చూసినట్టయితే ఏక్నాథ్ షిండే లాగా పార్టీని, ఒకవేళ ఇప్పుడు వైసీపీ పార్టీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆ 11 మందిలో 8 మంది పార్టీ ఒకవేళ మారితే, ఆ పార్టీ అంటే పార్టీలో చీలికలు వస్తే ఏక్నాథ్ షిండే లాగా ఆ పార్టీకి ఏదైతే ఉందో, ఆ పార్టీలో ఖాతాలో ఎంత మొత్తం అయితే ఉందో, ఆ పార్టీ బాధ్యతలతో పాటు, ఆ పార్టీ సింబల్తో పాటు, ఆ పార్టీ ఖజానాలో ఉన్న ఎంత మొత్తం అయితే ఉందో అదంతా కూడా వాళ్ళకే చెందుతుంది. కాబట్టి ఈ పార్టీ అకౌంట్లో ఎంతైతే మొత్తం ఉందో ఆ మొత్తం అంతా కూడా ఏదైతే ఉందో అది మళ్లించారు, మళ్లించారని కూడా కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు. రాజకీయ విశ్లేషకులు మాత్రం అనుకుంటున్న ఇదిలో ఇప్పుడు మరి నిజంగానే అన్ని విరాళాలు వస్తే మరి వేటికి ఎంతెంత ఖర్చు చేశారు, కేవలం 27 కోట్ల రూపాయలు మాత్రమే ఎట్లా ఉంది ఏంటి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే వైసీపీ పార్టీలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ ఇంకోటి ఎమ్మెల్సీలు చూసుకున్నట్టయితే ఎంపీలు, ఎమ్మెల్సీలు మాత్రం చాలా వరకు రాజీనామాలు చేసి అయితే పక్క పార్టీలకు వెళ్తున్నారు. కొంతమంది అయితే రాజకీయాలకు మేము దూరం అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 11 మందిలో కూడా చాలా, అంటే 8 మంది కూడా పక్కకు తప్పుకునే అవకాశం ఉందని అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, వైసీపీ పార్టీ ఇంకొన్ని రోజుల వరకు దాని మనుగడ ఉంటుందా లేదా, నిజంగానే ఒకవేళ పార్టీని ఈ 8 మంది వీడితే నెక్స్ట్ మరి పార్టీ అంటే పార్టీలో ఉన్న మిగతా వాళ్ళ, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇంకా ఈ వైసీపీ పార్టీ అనేది ఇక్కడితోనే ఎండ్ అయిద్దా అనేది అయితే మరికొన్ని రోజులలో తెలుస్తుంది. థ్యాంక్ యూ.